ఓం గం గణపతయే నమః. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చవితి రోజు సంకటహర చతుర్థి అంటారు. తృతీయ తర్వాత వచ్చే చవితిని సంకట చవితి అంటారు. మరి చతుర్థి కూడా ఏ సమయంకు ఉండాలంటే సంధ్యాకాలము చంద్రోదయ సమయానికి ఉన్న చవితి తిథిని పాటించి సంకట చతుర్థి రోజు గణపతి పూజలు చేసుకోవాలి. ఈ నెల మొదటి 2026లో ప్రారంభమయ్యే సమయానికి సంకట చతుర్థి ఏ రోజు ఉందంటే 6వ తేదీ 1వ నెల 2026 మంగళవారం రోజు అంగారక సంకటహర చతుర్థి ఉంది. ఈరోజు చంద్రోదయము రాత్రి 9 గంటలు 2 నిమిషాలకు అవుతుంది. సంకట చతుర్థి రోజు లక్ష్మీ గణపతికి ఇంట్లో పీట పెట్టి కలసం పెట్టి గణపతి ఫోటో ముంగట గరక నైవేద్యాలు మోదకాలు అర్పించి ఒక కొబ్బరికాయ కొట్టి గణపతిని అష్టోత్తరాలతో లేదన్నా 108 సార్లు ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనుకుంటా గణపతి పాదాల దగ్గర పుష్పాలు గరకాలు ఎక్కించుకోవాలి. ఈ విధమైనటువంటి ఎవరైతే లక్ష్మీ గణపతికి సంకట చతుర్థి రోజు పూజ చేసుకుంటారు వాళ్ళకు గణపతి అన్ని రకమైనటువంటి ఆయు ఆరోగ్యము ధనము ధాన్యము సంతానము విద్య ఫలం అన్నీ కూడా గణపతి ప్రసాదిస్తారు. అదేవిధంగా మీకు అన్ని కష్టాలతో అన్ని సంకటాలతో కూడా గణపతి తొలగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంకట చతుర్థి రోజు గణపతిని పూజించుకోవాలి. మానసికంగా గణపతిని తలుసుకుంటూ ఉండాలి. గణపతి సంకట చతుర్థి రోజు కనీసం తక్కువ ఓం గం గణపతయే నమః ఒక 1000 సారన్నా అనుకోవాలి. అనుకుంటే మాత్రం గణపతి మీకు అన్ని రకమైనటువంటి ఫలమిస్తారు. ఈ వీడియోని మీరు చూస్తున్నారు, మీ అందరినీ కూడా తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళందరూ కూడా సంకట చతుర్థి ఏ రోజు ఉంది అని తెలుసుకుంటారు. సంకట చతుర్థి అనేటువంటి తిథి కాదు, మీ అన్ని కష్టాల్ని సంకటాల్ని దూరించే ఈ ఒక పండుగ. ప్రతి నెల కూడా గణపతి మీకు నిత్యం గణపతి ఆరాధన చేసిన ఒకవైపు, సంకట చతుర్థి రోజు గణపతి ఆరాధన చేసిన ఒకవైపు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గణపతి ఆశీస్సులతో గణపతి అనుగ్రహాలతో చక్కగా ఉండాలా, అందరి మీద గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. మీ అందరిపైన గణపతి కృప ఎల్లకాలం ఉండాలా. ఏ విధంగా అయితే గణపతి అందరి కష్టాలని బాధల్ని తొలగిస్తారు, మీ కష్టబాధాలని కూడా తొలగించాలా. రుణ బాధ అనటువంటి ఇప్పుడు విశేషంగా అందరు బాకీలు తీసుకొని ఎన్నో పనులు చేశారు, వాళ్ళు ఆ కష్టాలలో ఉన్నారు. మరి వాళ్ళకు ఆ రుణ బాధాలతోని కూడా గణపతి బయటకు తీసుకురావాలని కోరుతున్నాం. భక్తులందరూ కూడా చల్లగా ఉండాలా, అందరూ కూడా చక్కగా ఉండాలా. గణపతి అనుగ్రహం ఎల్లకాలం మీ అందరి పైన ఉండాలని కోరుతున్నాం. ఓం గం గణపతయే నమః. జై బోలో గజానన్ మహారాజ్ కి జై.